కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి 8 నెలల గర్భిణి రక్తపోటు మధుమేహం ఎక్కువగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్లో చేరింది. పీజీ వైద్యుల నిర్లక్ష్యంతో ఆమెకు పడని ఇంజెక్షన్ ఇచ్చారని, ప్రాణం పోవడానికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంకా కుటుంబ సభ్యులు ఏమంటున్నారో మా ప్రతినిధి రాజేష్ ఆ వివరాలు అందిస్తారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాళ్లరేవు మండలం చిన్నవలస గ్రామానికి చెందిన మల్లేశ్వరి ఆమె చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆమె మృత్యువాత పడడంతో వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరే పరిస్థితి కనబడుతుంది. దీనిపై కూడా ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిఎంఏ కూడా పూర్తి విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకున్న దానిపై అయితే ప్రస్తుతం మృతురాల కుటుంబ సభ్యులతో మనం వస్తున్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఆ రోజు మీరు ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగింది? మేము 14వ తారీఖుని ఓపీకి వచ్చామండి. ఓపీకి చూపించుకున్న తర్వాత మేము ఓపీ రాయించుకుని చూపించుకున్నాము. ఆ అమ్మాయికి బీపీ షుగర్ ఉందని చెప్పారు. అడ్మిట్ అవ్వాలనేసి మేడం చెప్పారు. సరే అండి అడ్మిట్ అవుతామని చెప్పాము. ఆకాంక్ష మేడం గారు అయితే అమ్మ మీకు అడ్మిట్ రాస్తామని చెప్పారు. అది మేము రాయించుకున్నాం. రాయించుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఇండిషన్లు పడవని ముందుగుంటానే ఆవిడకి చెప్పాము. కేషీట్లో కూడా ఇవి రాశారు మాకు, ఇవి పడవనేసి. అలాగే 20వ తారీఖు వరకు ట్రీట్మెంట్ మాకు టాబ్లెట్ల ద్వారాగా నెమ్మదిగా జరిగేది. 20వ తారీఖుని 1 గంటకి మాకు ఇంజక్షన్ వద్దనే సరే కంపల్సరీ ఉజ్జాలన్న ఆవిడ మేడం గారు ఇంజక్షన్ చేయడం వల్ల ఆ అమ్మాయికి డెత్ అవ్వడం కారణం జరిగిందండి. అమ్మ చెప్పండి, అసలు పాపను ఎందుకు జాయిన్ చేశారు, అసలు ఎలా జరిగింది? పాపకి షుగర్ బీపీ ఉందండి. బీపీ షుగర్ ఉండడం వల్ల అది కంట్రోల్ అవుతుందన్న వల్ల జాయిన్ చేస్తామండి. జాయిన్ చేసిన తర్వాత బీపీ కంట్రోల్ అవ్వింది, షుగర్ కంట్రోల్ అవ్వింది. అన్నీ నార్మల్గానే ఉంది. నార్మల్గా తిరిగిది చేసేది, ట్యాబ్లెట్లు తెచ్చుకుండేది, ఇంజక్షన్లు చేసుకుని తెచ్చుకుండేది, అంతా బాగా ఉన్న సమయంలో ఈ ఇంజక్షన్ చేసిన వల్ల అమ్మాయి ప్రాణం, తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం, 2 ప్రాణాలు పోయాయి. 2 ప్రాణాలు పోయాక మేము బిడ్డ 3 గంటలకు చనిపోయింది. 3ంటికి 9ంటికి 12 1 గంటకి అలా ఇంజక్షన్ చేశారు. 1 గంటకి ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి మా వదిన గారు ఉంది. మా వదిన గారు ఉంటే ఆవిడ బ్లౌజ్ పట్టుకుని కిందకి ఇయ్యాలు పడిపోయి ఆ అమ్మాయి అండి చనిపోయిన అమ్మాయి అండి. ఆ అమ్మాయి నుగుల కింద వచ్చేసి, వాంతి కింద వచ్చేసి, కాళ్ళు చేతులు కొట్టేసుకుని అలా గిల్లగిల్లాడి నాలుక అడ్డం కరిచేసుకుని కండ్లోకి వెళ్ళిపోయింది. అంత అలా అయిపోయిన తర్వాత ఏంటండి ఏదన్నా బాగుపడుతుందని అంటే బాగుంటుందమ్మా, చేస్తున్నాం కదా, ఎందుకు మమ్మల్ని అలా తినేస్తున్నారు అన్ని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అంత అలాగా పాప ప్రాణాలు పోగొట్టేశారండి. మా పాపకి న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ పాప భవిష్యత్తు ఏంటి? తల్లి ఉంటే ఒక విధంగా పెరుగుతుంది, తల్లి లేకపోతే ఒక విధంగా పెరుగుతుంది. ఈ పిల్ల భవిష్యత్తు ఏంటి? మాకు ఈ పిల్ల భవిష్యత్తు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏ ప్రజానాయకులు కూడా మాకు వచ్చి మేము ఇలా చేస్తాం అలా చేస్తామని కూడా ఎవ్వరు కూడా మాకు దగ్గరికి రాలేదు. ఏ నాయకులు కూడా మాకు వచ్చి సమాధానం కూడా చెప్పింది లేదు. మేమే తిరిగి మేమే చేసుకోవడం వస్తుంది. మీ ప్రెస్ వల్ల మేము బయటపడ్డాము. ఇప్పుడు మాకు ఈ పాపకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ నెల 8వ నెల 26వ తారీఖు వస్తే 9వ నెల వచ్చేస్తుందండి. ఇంకొక 4 రోజుల్లో డెలివరీ అయిపోతుందండి అమ్మాయి. 4 రోజుల డెలివరీకి బీపీ షుగర్ ఎక్కువగా ఉంది కదా, జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అయ్యామండి. లేదంటే మేము జాయిన్ అవ్వండి. అదన్నా ఓపీకి వస్తేనే డెలివరీ టైంలో డెలివరీ వేస్తారంట, లేదంటే డెలివరీ అయినట్టున్నారు. ఆ ఓపీ చూపించుకోవడానికనే కొంత వచ్చామండి ఇక్కడికి. భర్త ఏటగాడండి, ఏం చేయడండి, వేటకెళ్ళి వస్తుంటాడు. ఆ అమ్మాయి అయితే 5 సంవత్సరాల అమ్మాయి అండి. ఆ అమ్మాయి ఇది 2వ కానిపోయింది. తనకి నెల నిండిన గర్భిణి అండి. డెలివరీ అయ్యి బాబు పాప ఎవరో తీసుకుని వెళ్తామనుకుంటే శవాన్ని తీసుకుని బాడీని తీసుకుని వచ్చిన పరిస్థితి కలిగింది. డాక్టర్లే మాకు ఇలా పంపించారండి. చూసాం కదా, అంటే ఓవరాల్గా తను ఒక 5 ఏళ్ళ పాప ఉంది. అయితే ఇప్పుడు 9 నెలలు నిండిన గర్భిణిని తన పాపతో బయటకు వస్తారని చెప్పి మేము ఆసుపత్రి జాయిన్ అయితే మాకు చనిపోయిన మృతదేహాన్ని అందజేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పటికైనా దీనిపై ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వం పాపకి ఆదుకోవాలని చెప్పి వారి కుటుంబ సభ్యులైతే కన్నీరుమున్నీరే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై కూడా ఇప్పటికే డిఎంఈ విచారణ చేపడుతున్నారు. ఈ డిఎంఈ విచారణలో కూడా మాకు న్యాయం చేసి మా ఎవరైతే చిన్న పాప ఉందో చిన్న పాపకి న్యాయం చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కోరే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.